ఏపీపై చలి పంజా విసురుతోంది. నీళ్లు కూడా గడ్డగట్టేంత చలి వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా చలి గజగజలాడిస్తోంది. ఏపీలో పలు ప్రాంతాల్లో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో 2 రోజుల పాటు పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలు చలి పంజాతో గజగజలాడుతున్నాయి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో అయితే ఊహించని రీతిలో చలి తీవ్రత పెరుగుతోంది. 7 అడుగులు దాటితే పక్కన ఉండే మనిషి కూడా కనిపించటం లేదు. ఉదయం 9 గంటల వరకు వాహనదారులు రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అల్లూరు జిల్లా ఏజెన్సీలో విజిబిలిటీ 200 మీటర్లుగా ఉంది. ఇక డుమ్రిగూడలో 4 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా పొగమంచు కుమ్ముతోంది. ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయాన్నే బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. శీతల వాతావరణంలో వైరస్లు, బ్యాక్టీరియాలు విజృంభించి పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. పోయినేడాది కన్నా ఈ ఏడాది చలి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు మంచు ప్రభావం ఉంటుంది. ఉదయాన్నే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రయాణికులు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వారంలో డుమ్రిగూడలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీమాడుగులలో 4.1, మినుములూరులో 5, హుకుంపేట 6.2, ముంచంగిపట్టు పాడేరులో 6.9, పెదబాయిలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.